పరమాత్మను పట్టుకోవాలి, ఆ పరమాత్మ ద్వారా పొందవలసినటువంటి రసానుభూతిని లేదా తత్వ విచారణని ఆ ఫలాన్ని పొందాలి. ఒక స్తోత్రం ద్వారానో ఒక శ్లోకం ద్వారానో పొందవలసినటువంటి అనుగ్రహాన్ని పొందాలనేటువంటి అవసరం లేదు వాళ్ళకి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇలాంటి వాటిలో మనం దేన్ని పట్టుకుంటున్నాం? ఇప్పుడు తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, అనుష్ఠానంలో ఉన్నావు, ఇంటిని చూసుకుంటున్నావా, పిల్లల పాపల్ని చూసుకుంటున్నావా, అత్తగాని మామగారిని చూసుకుంటున్నావా, భర్తను చూసుకుంటున్నావా, నీ ఇష్టం. లేదు నీకు నియమించబడ్డ ఇంకో రకమైనటువంటి విధి విధానాల్లో జాగ్రత్తగా ఉంటున్నావా, నీ ఇష్టం. నువ్వు చేసేదాన్ని 100% మనస్ఫూర్తిగా చెయ్యి. అయితే నేను రోజు మా అత్తగారిని విసుకుంటూ ఉండాలని ఇప్పుడు ఆ పని ఇంకా శ్రద్ధగా చేయమంటారా? వెంటనే వచ్చే క్వశ్చన్ ఇలాంటివి వస్తాయి. నేను రోజు విసుక్కోవడమే పని అంటే అలవాటు అయిపోయింది, నా విసుగులు అయితే ఆవిడకి తోచదు, ఏమిటో ఇవాళ కామ్గా ఉన్నావు అని అడుగుతుంది. కనుక ఇప్పుడు నేను విసుక్కోవడం అనే దాన్ని 100% చేయడం, శ్రద్ధగా చేయడం అనేటువంటి అవసరమా? దాని ద్వారా కూడా ప్రేమని ప్రకటించుకోగలిగేటువంటి నిందాస్తుతులు అనేటువంటివి పరమాత్మ విషయంలోనే ఉంటాయి. కనుక ఆ నిందాస్తుతి ద్వారా అయినట్టు పరమాత్మను పట్టుకోవాలి. దేని వల్ల ఎవరు అనుభూతిని చెందుతున్నారో అది ఆ అనుభూతిని వాళ్ళకి ఇవ్వాల్సిందే. అటువంటి విషయాలతో మనసుని మమేకం చేసుకుని ఆ మనస్సుని పరమాత్మ వైపు తిప్పాలి. ఆ తిప్పగలిగితే జరిగేటువంటిది ఏమిటి? మనలో ఉండేటువంటి 72,000 నాడులు కూడా ఆనందానుభూతిని నిరంతరం పొందుతూ ఉంటాయి. 72,000 నాడులు కూడా ఆనందానుభూతిని పొందడము అంటే అర్థం ఏమిటి? షట్చక్రాలు కూడా తమ యొక్క యథార్థ స్థితిని పొంది ఉన్నాయి అని అర్థం. ఆ షట్చక్ర అమ్మవారు లలితా సహస్రంలో ఉంటుంది. షట్చక్రోపరి సంస్థిత అమ్మవారు. షట్చక్రాల పైన ఎవరున్నారు? అమ్మవారు ఉంది. షట్చక్రాలు ఎప్పుడైతే రసానుభూతిని పొందుతూ దాని వల్ల కలిగేటువంటి ఈ నాడీ తంత్రి అనుభవాన్ని నిత్యం అనుభవిస్తూ ఉన్నాయో, ఆ షట్చక్రోపరి సంస్థిత అయినటువంటి భగవతి ఇంకా ఆనందాన్ని పొందుతుంట. ఆనందాన్ని పొందడం వల్ల కలిగేటువంటిది ఏమిటి? జీవితము రసోపేతంగా ఉంటుంది. జీవితం రసోపేతంగా ఎప్పుడైతే మారుతుందో ఆ రసానుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆ రసానుభూతిని ఇచ్చేటువంటిది మార్గశిర మాసం. అది యథార్థం. ఏ ప్రసాదం చేతిలోకి వచ్చినా దాన్ని కారిపోకుండా, అది దొప్పల్లో ఎవరు ఈ కాలంలో ఇచ్చే ప్రసాదం చేతిలో వేస్తారు. ఆయుర్వేదం ప్రకారంగా అరచేతిలో 32 మూలికలలో ఉండేటువంటి అమృతతత్వం అంతా కూడా అరచేతుల్లో ఉంటుంది, వేళ్లలోనూ నిక్షిప్తమై ఉంటుంది. దాంతో కలుపుకుని అరచేతిలో పెట్టించుకుని తినడం ద్వారా అరచేతిని నాలిక అంటే ఇక్కడ ఉండేటువంటి రసగ్రంథుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి గ్రంథుల్ని స్పృశించడం ద్వారా ఏం కలుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘకాలికమైనటువంటి రోగాల నుంచి విముక్తి పొందుతాం. అందుకని ఆయుర్వేదంలో చూడండి కొన్ని రసాల టానిక్లు ఉంటాయి. మాదిఫల రసాయనం అని, తేనె అని, తేనెతో పాటు మిక్స్ చేసేటువంటి కొన్ని రకాల మూలిక పౌడర్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా రంగరించి అరచేతిలో వేసుకుని నాకండి అని చెప్తారు. అంతే కదా, స్పూన్ తో నోట్లో పెట్టుకోండి ఎవరు చెప్పరు. ఆయుర్వేదంలోకి వెళ్తే జాగ్రత్తగా ఆలోచిస్తారు. అలా ఇన్ని ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి, అందుకనే ఏం చెప్తాం? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే కరమూలేకు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు? లక్ష్మి లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. లక్ష్యం ఏమిటి? పరమాత్మని పొందడం, తత్వ స్వరూప విచారణ చేయడం, అది లక్ష్మీతత్వం. ఆ లక్ష్మీతత్వం లక్ష్యం వైపు తీసుకెళ్తూ ఉంటే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే కావాల్సింది సరస్వతి అనుగ్రహం. ఆ సరస్వతిదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు రెండింటి ద్వారా ఉన్నటువంటి స్థితికారకుడైన పరమాత్మని నిత్యము కూడా స్మరించడం ద్వారా, అరచేతిలో దర్శించడం ద్వారా, ఈ కర్మల యందు నిత్యము కూడా వారిని స్మరించడం వల్ల కలిగేటువంటిది ఏమిటంటే, ఈ కర్మలతో చేసేటువంటి ప్రతి పని ద్వారా అచ్యుతానంత గోవింద అనేటువంటి ఒక్క నామం ద్వారానే నీకున్న సమస్త రోగాలు తీరితే, ఈ కర్మ యందు ఉన్నటువంటి ఈ 3 స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యం స్మరించడం ద్వారా, వాటి ద్వారా చేయవలసిన లౌకిక కార్యాలని భౌతిక కార్యాలని చేస్తూ పోవడం ద్వారా జీవుడు యొక్క ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు అనేటువంటి 3 కర్మలు కూడా అవి అనుభవించవలసినటువంటి దుర్గతులన్నిటిని కూడా తట్టుకుని బయటికి వచ్చి కేవలం వాటి ద్వారా కలగవలసినటువంటి అమృత తుల్యమైనటువంటి మోక్ష స్థితిని ప్రాప్తి చేసుకుంటాయి అనేటువంటిది విషయంగా చెప్పారు. కనుక అరచేతిలో వేసుకుని తినేటువంటి మాసం ఈ మాసం. విడిగా అయితే ఇదివరకు అమ్మలు ఇంట్లో ఉంటే హాయిగా చేతిలో పెట్టించుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి ఉంది అలవాటు? చాలా కొద్ది మందికి ఉంది. అందుకనే ఒక మాసాన్ని కేవలంగా అలా పెట్టి ఎంత కలి ప్రభావం పెరిగినా సరే, ఇంకా మున్ముందు ఇటువంటి బంధాలన్నీ ఎంత తగ్గిపోయినా, కష్టం వచ్చినప్పుడు పరమాత్మ వైపుకి ఎవరైనా చూస్తారు. ఆకాశం వైపుగా చూస్తాం కష్టం వచ్చిందంటే. అందుకనే దీపం రోజు అయ్యా నాకు కష్టం వచ్చిందని పైన చూస్తూ ఉంటుందా. ఏంట్రా నీ కష్టం అంటే, వీడు నన్ను వెలిగిస్తున్నాడే గానీ ఇంకా దేంతో వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఏ ప్రమిదలో వేయాలనేటువంటి దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాడు, నన్ను వెలిగించగలిగాననేటువంటి తృప్తిలో మాత్రం ఎవడూ లేదని బాధపడుతూ ఉంటుంటా. అందుకని అది ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటుంటా, దేవుడా నన్ను రక్షించు అని సరదాగా చెప్పే విషయం. అలా కష్టం వచ్చిన వాడు ప్రతిసారి ఏం చేస్తాడంటే ఆకాశం వైపు చూస్తాడు, పరమాత్మ వైపు చూస్తాడు. అందుకనే మనిషి జీవితంలో కష్టం తప్పనిసరిగా రావాలి.
ఆ కష్టం వచ్చిన వాడు ఎప్పుడు ఎక్కడ పూజలు జరుగుతుంటే ఎక్కువ ఎక్కువ ఎక్కడ హడావిడిగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి దేవుడు నన్ను రక్షించంటూ ఉంటాడు. అందుకే మనకి వరుసగా దక్షిణాయనంలో వచ్చేటువంటి ఈ మాసాలన్నీ కూడా ఎలా ఉంటాయి, మొత్తం ఫుల్ సందడి, దేవుళ్ళందరూ ఫుల్ బిజీ ఉంటారు. పాపం మొన్నటిదాకా శివయ్య, నిన్నటిదాకా ఇంక ఇవాళ నుంచి ఆయన పట్టించుకోరు, అయిపోయింది. ఇవాళ నుంచి ఎవరు మొదలు, ఇంకో 2 రోజులు శనివారం నుంచి ఇంకా విష్ణుమూర్తి ఎరా స్టార్ట్ అవుతుంది. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత అందరూ పాపం సర్దుమని పడుకుంటారు. ఇంకా అప్పుడు మన ఉద్రేకాలు మొదలవుతాయి, పెళ్లిళ్ళు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపనయనాలు అంటూ మళ్ళీ మొదలెడతాం ఉత్తరాయణంలో కదా. కనుక ఎక్కడ హడావిడిగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ దేవుడిని నమస్కారం చేసుకుంటే, ఈ రాయిని నమస్కారం చేసుకుంటే మన జీవితం బాగుపడుతుందేమో అనేటువంటి బీపీ వచ్చేస్తూ ఉంటుంది జనాలు, వెళ్ళిపోయి నమస్కారం చేస్తుంటారు. ఆ సమయంలో ప్రసాదం చేతిలో పడింది అనుకో, అదొక్కదాన్ని ఇలా స్పృశించి తీసుకోవడం ద్వారా శరీరంలోకి వీడిలో ఉండేటువంటి ఎన్నో రకాల ప్రారంధ దోషాల వల్ల వాడు అనుభవించాల్సినటువంటి శారీరక, భౌతిక, మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి వాడు బయటపడగలిగేటువంటి అత్యుత్తమమైనటువంటి విధానాల్ని ఈ ఆగమ శాస్త్రానుసారంగా ఏర్పాటు చేసినటువంటి గుళ్ళల్లో పెట్టి, ఇక్కడ చేసేటువంటి పూజల్లో పెట్టి, ఆ మూర్తి విశేషాల్లో పెట్టి, మాసాంతర్గతంగా వచ్చేటువంటి సంవత్సరాంతర్గతంగా అంటే పక్షోత్సవ, మాసోత్సవ, నిత్యోత్సవ అంటూ రకరకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవాల అంతర్గతంగా వచ్చేటువంటి కాల నియమాన్ని అనుసరించి ఏ విషయాలైతే చేస్తుంటామో దాని ద్వారా జీవుడు తనంతట తానుగా బయటపడగలిగేటువంటి అవకాశం పరమాత్మ ఇచ్చేశాడు, ప్రకృతి యందు నిబృకృతం చేశాడు. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఎన్నో నేను సాధించాను జీవితంలో అంటావు, అన్ని నువ్వు చేసినవి కాదు. అందుకని చూడండి, మీరు ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నారంటే అండి మీ తల్లిదండ్రుల అనుగ్రహం అంటాం, లేకపోతే మీ గురువుల యొక్క కృప అంటాం, లేకపోతే పూర్వజన్మ సుకృతం అండి అంటాం. ఈ పూర్వజన్మ వల్ల, తల్లిదండ్రుల వల్ల, గురువు ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల. వీళ్ళ ముగ్గురేగా ఇక్కడ ఉండేది. కరాగ్రే వసతే లక్ష్మి, లక్ష్యాన్ని ఇస్తుంది పూర్వజన్మ సుకృతం. లక్ష్మి సరస్వతి అనుగ్రహం, గురువు అనుగ్రహం. విష్ణుమూర్తి ప్రారంభ కర్మల్ని ఇక్కడ సంచరింపజేసేటువంటి వాడు విష్ణుమూర్తి, స్థితికారుడు కనుక. కనుక ఈ మూడింటి అనుగ్రహం నీకు కావాలనుకుంటేనే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నావో నీ యొక్క విషయం 10 మందికి అర్థమయ్యేలా చేస్తూ ఉంటుంది. ఆ మూడింటిని నిలబెట్టుకోవాలి కనుకనే నిత్యము కూడా ఇటువంటి విధానాలని చెప్పారు. ఆ విధానాల ద్వారా విష్ణు మాసమైనటువంటి ఈ మాసంలో విష్ణు స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మనే ఇక్కడ మనము ఎలా కొలుస్తాం. ఈ ధనుర్మాసం అంతా విష్ణుమూర్తి యొక్క పేరేమిటి, శ్రీకృష్ణ యొక్క స్వరూపాన్ని మాసమంతా దర్శించగలిగేటువంటి మాసం ఈ మాసం అంతా. కనుక శ్రీకృష్ణుడు ఏం చేశాడు, వెన్నని చేత్తో తీసుకుని నాకేసేవాడు, పాలను చేత్తో తీసుకుని తాగేసేవాడు. కనుక ఈ రోజుల్లో ప్రసాదం అంతా కూడా ఎలా చేస్తాం, తీసుకుని లోపలికి పడేస్తూ ఉంటాం. దీని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది, మనస్సు బాగుపడుతుంది. ఇంత అన్నం, ఇంత నెయ్యితో కూడుకున్నటువంటి రకరకాల ధాతువులతో కూడుకున్నటువంటి పదార్థం లోపలికి వెళ్తే ఇంక ఈ శరీరం దాదాపుగా ఒక 5-6 గంటల పాటు ఒక ప్రసాదం, ఒక అరచేతుడి ప్రసాదం తింటే 5-6 గంటల పాటు అన్నం మీద గానీ విషయాసక్తి ఉండదు. ఇంకా అన్నం మీద మనసు పోదు, అబ్బాయి ఏమైనా కావాలి, ఏమైనా తినాలనిపిస్తుంది, మంచి కావాలనిపించదు కదా. ఎప్పుడైతే అది తగ్గుతుందో మనిషికి సగం వ్యాపకం తగ్గినట్టే లెక్క. ఎస్ఆర్నో ఆ వ్యాపకం తగ్గితే పొద్దున తినేసావు, ప్రసాదంగా స్వీకరించావు, అది లంచ్ బ్రేక్ఫాస్ట్ అనుకోవట్లా, ప్రసాదంగా స్వీకరించావు. అంటే పరమాత్మ బాలుడుగా ఉండి నీకు ఇప్పుడు పిల్లలకి పొద్దున్నే వాడు లేవంగానే వాడికి ఏదో ఒకటి పెట్టాలి. తల్లి ఏం చేస్తుంది, నష్టం కలుగుతుంది. లేకపోతే వాడికి చేసినటువంటి ధాన్యాలన్నీ కూడా మిక్స్ చేసేసి దాన్ని చక్కగా నెయ్యితో ఉడికించేసి నీళ్ళతో ఉడికించేసి పెడుతుంది. పెట్టే ముందు ఏం చేస్తుంది, పూజ చేసుకోవాలి, అయ్యో మా ఆయనకి ఇంకేటో ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచనలో కొంత తీసి పిల్లవాడు ఎలా దాన్ని అనుభూతి చెందుతాడో ముందు ఆ అనుభూతిని తను అనుభూతి చెందాలి. అప్పుడే పిల్లవాడు అమ్మ దాన్ని బట్టి వాడికి ఆ రసాస్వాదన వస్తుంది. దాంతో తల్లి కొద్దిగా రుచి చూస్తుంది. తల్లి రుచి చూసి పిల్లవాడికి పెట్టినట్లుగా అక్కడ తండ్రి రుచి చూసి ఇప్పుడు ఏం చేస్తాడు, మనందరికీ పెట్టేటువంటి ప్రసాదమే ఈ ధనుర్మాసాంతర్గతంగా పెట్టేటువంటి ఈ భోగం, పొద్దున పూట చేసేటువంటి ప్రసాదం. దాన్ని స్వీకరించాక ఒక 5-6 గంటల సమయం మనకి అన్నము కావాలనేటువంటి భ్రాంతి పోతుంది. కనుక ఆ సమయంలో ఏం చేయమన్నారు, మాధవ స్మరణ చేస్తుంది. ఈ మాసంలో ఎంత స్మరణ చేస్తావో ఆ తర్వాత వచ్చేటువంటి మాసం ఏంటి, చిట్ట చివరి మాసమా, చిట్ట చివరిది మాఘం. మాఘం అయిన తర్వాత ఫాల్గుణ. ఇంకా దాంతో మనకేమవుతుంది, ఏ మాసం చివరి మాసం, తెలుగు మాసాల్లో చిట్ట చివరి మాసం ఏమిటి కదా. ఆ ఫాల్గుణ మాసం వచ్చేటప్పటికల్లా మధ్యలో ముందు విష్ణుమూర్తిని పట్టుకున్నాం, అంత ముందు అమ్మవారిని పట్టుకున్నాం, అంత ముందు వినాయకుడిని పట్టుకున్నాం. వినాయకుడు, అమ్మవారు, శివుడు, విష్ణుమూర్తి అయిన తర్వాత ఏం చేయాలి, మొట్టమొదటి లక్ష్మీ స్తోత్రంలో మొట్టమొదటి వచ్చేటువంటి నామం ఏంటి, ప్రకృతి. ప్రకృతిం వికృతిం విద్యాం. ఆ విద్యని సంపూర్ణంగా స్వీకరించాలి అంటే ఏం చేయాలి,
ఒక ప్రకృతి స్వరూపుడైనటువంటి వాడు, జగత్తునంతటి కూడా వెలుగులిచ్చేటువంటి వాడు. ఏ వేడి వల్ల మొత్తం జీవరాశులన్నిటి యందు కూడా చైతన్యం నిబిడీకృతం అవుతుందో అటువంటి చైతన్యాన్ని అంకురింపజేసేటువంటి వాడు. జీవులందరిలో కూడా తనను తాను విశేషంగా నిక్షిప్తం చేసుకుని ఆ కిరణాల ద్వారా జీవులందరినీ కూడా చైతన్యం వైపుకి నడిపించగలిగేటువంటి వాడు. మనకు ఉన్నటువంటి సంవత్సర కాలం ఏదైతే ఉందో 365 రోజులు, దాని అంతటినీ కూడా తన యొక్క మయూఖ స్వరూపంగా కలిగి ఉన్నటువంటి చిత్కళ, అదే మనం లలితా స్వరూపం అంటూ ఉంటాం. ఆ లలితాదేవికి ఒక క్షణం ఒక సంవత్సర కాలం. అటువంటి స్వరూపంగా భావించేటువంటి సంవత్సర కాలంలో ఒక్కొక్క మాసాంతర్గతంగా ఒక్కొక్క స్వరూపాన్ని, మనం తత్వస్వరూపాన్ని పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటే, సూర్యారాధన కూడా అయిన తర్వాత వచ్చేటువంటి చిట్ట చివరి మాసం ఫాల్గుణ మాసం. ఆ ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి 30 రోజులు కూడా మొత్తం ఒక సంవత్సర కాలంలో వచ్చేటువంటి పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, విధులు కావచ్చు, నిత్య నైమిత్తిక క్రియలు కావచ్చు, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్క తిథి యందు, ఒక్కొక్క రోజు యందు కూడా నిక్షిప్తం చేయబడినటువంటి తత్వమాసం ఫాల్గుణ మాసం. అది అయిన తర్వాత మళ్ళీ పురస్చరణ, మళ్ళీ చైత్ర మాసం నుంచి మళ్ళీ ఫాల్గుణ మాసం దాకా సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామనుకుంటూ ఉంటాం. కనుక ఏ 17 నాడులు, 1700 నాడులు మాత్రమే పనిచేస్తూ మిగతా నాడులన్నీ కూడా కాస్త నిశ్శబ్దాన్ని వహించగలిగేటువంటి ఈ జీవ చైతన్యం వైపు నుంచి జీవుల్లో ఉండేటువంటి తత్వ విచారణ వైపుకి ప్రయాణం చేయించే దిశగా మార్పించేటువంటి ప్రసాదాలన్నిటి కూడా ఈ మాసాంతర్గతంగా పెట్టి, కేవలం ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా నీలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే మనసుని కైంకర్యం చేయడం, భగవంతుడికి కైంకర్యం చేయాలి. అందుకని గోదా చేసినటువంటి ప్రార్థనలన్నింటిలో కూడా పొద్దునే లేస్తుంది, లేవంగానే పరమాత్మని తలుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ తానే స్వయంగా చేసుకోవాలి. ఆయనకి ఎంత వైభోగం చేయగలిగితే అంత వైభవంగా ఆయనకి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకదాన్ని కాకుండా 10 మందితో కూడుకుని చేసుకోవాలనేటువంటి విధానాన్ని ఆ పాశురాల్లో చూపిస్తూ ముందుకు వెళ్తారో, పరమాత్మ వైపుకి వెళ్ళేటప్పుడు లోకంలో నువ్వు ఒక్కదానివి, నేను ఒక్కదాన్ని నండి, మా ఇంట్లో నేను ఒక్కదాన్ని మంచిదాన్ని తెలుసా, మిగతా అందరూ కాస్త తేడాగా ఉండే, ఏదో నేను కాబట్టి ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను, ఒక పెద్ద అహంకారం ఉంటుంది మనందరికీ కూడా. నేను కాబట్టి అనుకుంటాం. ఆ నేను కాబట్టి అంటే నువ్వు కాబట్టే ఇంతమందితో నిన్ను అమ్మవారు మధ్యలో పెట్టేసి సరౌండ్ చేయించింది, లేకపోతే నిన్ను ఇలా ఆపడం చాలా కష్టం. అది ఆవిడ ఉద్దేశం. నీకున్నటువంటి పరిస్థితులు కానీ మనుషులు కానీ ఇలా లేకపోతే నువ్వు ఇలా ఉండవు, జాగ్రత్త. ఇంతకు మించి నువ్వు పాడవాలి అనుకుంటే వీళ్ళందరినీ దూరం చేసుకో. అందుకని దూరం చేసుకునే వాడు ఎవడో బాగుపడ్డు, వాడి స్థితి డిటీరియేట్ అయిపోతూ ఉంటుంది రోజు రోజుకి కూడా. అందుకనే భూమి చుట్టూతో, అందుకనే మనకు ఉపయోగపడేటువంటి భూమి ఎంత మొత్తం జగత్తులో 30%. మరి మంచినీళ్ళతో నింపచ్చు కదా, భూమి 30%, నీరు 70%. 70% ఉప్పు నీరు చుట్టూతో ఉంటే తప్ప ఈ 30% నివాస యోగ్యమైనటువంటి భూమి కూడా ఒక చోట ఉండడానికి అవకాశం లేదు. కనుక ఒక మనిషిలో ఉండేటువంటి మంచితనాన్ని, అందులో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలను సంపూర్ణంగా బయటికి తేవాలి అంటే ఏం చేయాలి? చుట్టూతా గుటక మింగలేని, రుచికి పనికిరాని, ఉపయోగయుక్తం కానటువంటి దాన్నే చుట్టూతా పెడతాడు భగవంతుడు. సో మన చుట్టుపక్కల అందరూ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే అర్థం ఏమిటి? మనం ఏదో కాస్త మంచి వాళ్ళం, అది మనం అనుకోవడం కాదు. ఆ మంచితనాన్ని మనలోంచి ఇంకాస్త ఎలా బయటికి తీసుకురావాలి. ఆ మంచితనం ఎంత బయటికి వస్తుందో అప్పుడు ఏమవుతుంది? మనల్ని మనం ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు చూడకుండా ఉండగలిగేటంత స్థితికి తెచ్చుకుంటాం. ఎప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళలో దోషాలు ఎప్పుడైతే కనపడకుండా ఉంటాయో, ఇప్పుడు ఏమైంది? ఉప్పు నీటి మధ్యలో ఉన్న భూమి దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏమయ్యాం? 9 ఆవరణలు కలిగినటువంటి మణిద్వీపంలోకి వెళ్ళి ఆ మధ్యలో బైందవ స్థానంలో ఉన్నటువంటి అమ్మవారిగా మారాం. సో ఉప్పు నీటి మధ్యలో భూమిగా మిగులుతావా? ఆ ఉప్పు నీటి మధ్యలో ఉన్నటువంటి భూమిగా మిగులుతూ నీలో ఉండేటువంటి స్వస్వరూప దర్శనాన్ని చేస్తూ ఆ నీటి ఉపయోగాన్ని, ఆ నీటిలో ఉండేటువంటి ఆ తత్వగుణాన్ని కూడా తెలుసుకుని, లవణ గుణాన్ని కూడా తెలుసుకుని, అమ్మ నువ్వు లేకపోతే నేను ఇలా నిలబడేవాడిని కాదు అనేటువంటి ఒక అహంకార రహితమైనటువంటి స్థితితో అమ్మవారిగానే ఆయన ఉప్పు నీటిని అంతా స్వీకరించి అమ్మవారిగా మారి నీ చుట్టూతో ఉన్నటువంటి ఉప్పు నీటిని 9 ప్రాకారాలుగా 9 విశేషమైనటువంటి సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరి. అలా మారాలి. అలా మారడానికి కావాల్సినటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి విభాగ స్వరూపమే గురుస్వరూపమే ఈ మాసాలు. ఈ మాసాల్లో ఈ మార్గశిర మాసం ప్రత్యేకంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని సంపూర్ణంగా తొలగించగలిగినటువంటి మాసం. విశేషంగా అహంకార రహితమైనటువంటి మనస్సుతో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం శివోహం స్థాయికి చేరాలి జీవుడు అంటే ఆ అహంకార స్వరూపాన్ని టోటల్ గా మన నుంచి తీసేయాలి.
అహంకారం తొలగాలంటే చేయవలసిన ప్రక్రియ ధ్యానం, జపం. ఈ రెండింటికి విశేషమైనటువంటి మాసం మార్గశిర మాసం. ధ్యానము, జపము ఈ రెండింటిని విశేషంగా చేయాలి ఈ మాసంలో. ఎందుకు? మనస్సుని స్థిరం చేసుకుని, శరీరాన్ని కృతం చేసుకుని, వైఖరిని ఖేచరిగా మార్చుకుని ఎవరైతే కూర్చుంటాడో ఆ తపస్సు సిద్ధిస్తుంది అనేటువంటిది ఋషివాక్యం. ఆ ఋషివాక్యం అందరికీ కూడా సమగ్రంగా అందాలి. మనస్సులు స్థిరం అవ్వాలి. దేహము అత్యద్భుతమైనటువంటి రసోపేతమైనటువంటి స్థితిని పొందడానికి కావాల్సినటువంటి సంకల్పం మటుకు కనీసం చేయగలగాలి అనేటువంటి సంకల్పంతో స్వస్తి చేస్తున్నాం.